ఉమ్మడి గుంటూరు జిల్లాకి వెళ్దాం. గుంటూరు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుందో చూసాం. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పరిస్థితి ఏంటో చూద్దాం. మొత్తం 17 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి ఈ జిల్లాలో. ఈ జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ చాలా స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించింది. 15 చోట్ల వైసీపీ విజయ కేతనాన్ని ఎగరవేసింది. కేవలం 2 స్థానాలకే టీడీపీ పరిమితం కావాల్సి వచ్చింది. మరి 2024లో ఏం జరగబోతుంది, ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుందో తెలుసుకోబోయే ముందు గుంటూరు జిల్లాలో ఉన్న కీ కాన్స్టిట్యుయెన్సీస్ వైపు ఒకసారి దృష్టి సారిద్దాం. ముందుగా నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గాన్ని చూద్దాం. గుంటూరు జిల్లాలోని మంగళగిరి బరిలో టీడీపీ నుంచి నారా లోకేష్ మరొకసారి ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి వల్ల లోకేష్కి సింపతి ఫ్యాక్టర్ పనిచేస్తుంది. లోకేష్ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందన్న భావన ఇక్కడ ఓటర్లో కనిపిస్తుంది. రాజధాని ఎఫెక్ట్ కూడా ఇక్కడ టీడీపీకి ప్లస్ పాయింట్గా మారుతుంది. ఇక వైసీపీలో అంతర్గత విభేదాలు ఆ పార్టీ అభ్యర్థి మురుగుడు లావణ్యకి మైనస్ పాయింట్ అవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుతో కొన్ని చోట్ల వైసీపీ క్యాడర్ పార్టీకి దూరం అవడం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా పరిస్థితి చూస్తే నారా లోకేష్ గెలుస్తారన్న విషయం మా స్టడీలో స్పష్టంగా తెలుస్తుంది. గుంటూరులో మరో కీలకమైన నియోజకవర్గం తెనాలి దగ్గరికి వద్దాం. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గతంలో చేసిన అభివృద్ధి ఆయన కలిసి వస్తున్నట్టు కనిపిస్తుంది. తెనాలి సెగ్మెంట్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిన కాపు కమ్మ సామాజిక వర్గాలు జనసేన కోసం కలిసిమెలిసి పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు అవినీతి ఆరోపణలు మైనస్ పాయింట్గా కనిపిస్తున్నాయి. తెనాలి టౌన్లో ఆర్యవైశ్యులు దూరంగా ఉండటం కూడా వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది. కాస్త టైట్ ఫైట్ కనిపిస్తున్న నాదెండ్ల గెలుపు చాలా స్పష్టమని ఆర్టీవీ స్టడీలో తెలుస్తుంది. మరో కీలకమైన నియోజకవర్గం గుంటూరు వెస్ట్కి వెళ్దాం. వైసీపీ టీడీపీ అభ్యర్థులు ఇద్దరు నియోజకవర్గానికి కొత్త వాళ్ళు. మంత్రిగా పనిచేసి ఉండటంతో పాటు అర్ధబలం కూడా విడుదల రజనీకి ప్లస్ పాయింట్ అవుతుంది. టీడీపీ అభ్యర్థి గళ్ళా మాధవికి కుల సమీకరణలు అడ్వాంటేజ్ అవుతున్నాయి. నియోజకవర్గంలో వరుసగా 2 సార్లు టీడీపీ గెలిచి ఉండటం కూడా మాధవికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఓవరాల్గా గళ్ళా మాధవి గెలుస్తారని మా స్టడీలో తేలింది. గుంటూరు జిల్లా చాలా కీలకమైన జిల్లా. 17 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. గత ఎన్నికల్లో 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ విజయం సాధించింది. గుంటూరు ఓటరు వైసీపీ గత ఎన్నికల్లో 15 సీట్లు ఇచ్చారు. కేవలం తెలుగుదేశానికి 2 సీట్లు మాత్రమే వచ్చాయి. తెలుగుదేశం 2 సీట్లతోనే సరిపెట్టుకుంది. 2024లో ఫలితం ఏ విధంగా ఉంటుంది? మొత్తంగా జిల్లాలో ఉన్న 17 స్థానాల్లో 14 స్థానాల్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందన్న అంశం మా సర్వేలో, మా స్టడీలో స్పష్టంగా తేలింది. ఇక జనసేన పార్టీ 1 స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. వైసీపీ గతంలో తెలుగుదేశం గెలిచినట్టే 2 స్థానాలకి పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇక విజేతలు ఎవరో చూద్దాం. ఏ నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారు? పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ విజయం సాధించబోతున్నారు. తాడికొండలో తెనాలి శ్రవణ్ కుమార్ విజయం సాధించబోతున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ విజయం సాధించబోతున్నారు. పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర విజయం సాధించబోతున్నారు. వేమూరులో నక్కా ఆనందబాబు విజయం సాధించబోతున్నారు. రేపల్లలో అనగాని సత్యప్రసాద్ విజయం సాధించబోతున్నారు. ఈ 6 కూడా తెలుగుదేశం అభ్యర్థులే. తెనాలిలో తెలుగుదేశం మిత్రపక్షమైన జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ విజయం సాధించబోతున్నారు. బాపట్లలో కోన రఘుపతి వైసీపీ జెండాని ఎగరవేయబోతున్నారు. పత్తిపాడులో బూర్ల రామాంజనేయులు టీడీపీ జెండా ఎగరవేయబోతున్నారు. గుంటూరు వెస్ట్లో గళ్ళా మాధవి, గుంటూరు ఈస్ట్లో మహమ్మద్ నజీర్, చిలకలూరుపేటలో ప్రత్తిపాటి పుల్లారావు వీరంతా తెలుగుదేశం అభ్యర్థులు విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారు. నరసరావుపేటలో చదలవాడ అరవింద్ బాబు టీడీపీ, సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ విజయం సాధించబోతున్నారు. వినుకొండలో మాత్రం బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. గురజాలలో ఎర్రపతినేని శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. మాచర్లలో జూలకంటి బ్రహ్మానందరెడ్డి విజయం సాధించబోతున్నారు. గుంటూరు జిల్లా ఫలితం స్పష్టంగా ఈరోజు మన ముందుంది. 17 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కేవలం 2 సెగ్మెంట్స్లోనే వైసీపీ విజయాన్ని నమోదు చేసుకోబోతుంది. జనసేన పార్టీ 1 స్థానంలోనూ, టీడీపీ 14 స్థానాల్లోనూ, మొత్తం టీడీపీ మిత్రపక్షంతో కలిసి 15 స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగురవేయబోతున్నారు. ఇది చాలా కీలకమైన పరిణామం. గత ఎన్నికల్లో వైసీపీ వైపు ఉన్న గుంటూరు ఈరోజు పూర్తిగా తెలుగుదేశం వైపు మారినట్టు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో 2 స్థానాలు గెలిచిన టీడీపీ స్థానంలో ఈరోజు వైసీపీ వచ్చినట్టు చేరినట్టు కనిపిస్తుంది. దీనికి కారణాలు ఏమైనా ఉండవచ్చు, కానీ మొత్తం
జిల్లాలో నియోజకవర్గాలు తెలుగుదేశం వైపు మారటం మనకు అనిపిస్తుంది. ఇది చాలా కీలకమైన పరిణామం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.